హాయ్ ఫ్రెండ్స్. పూణే పోస్ట్ కార్ యాక్సిడెంట్ గురించి మనందరం వినే ఉన్నాం. రియల్టర్ కొడుకైన వేదాంత్ అనే అబ్బాయి ఇంటర్ పాస్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్‌తో పబ్‌లో ఎళ్లి పార్టీ చేసుకున్నాడు. లిమిట్‌కి మించి తాగడం వల్ల మళ్ళీ ఒక పబ్‌లో అలౌ చేయలేదని ఇంకో పబ్‌లో ఎళ్లి మళ్ళీ తాగి తను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు 24 ఏళ్ల అనీష్, 24 ఏళ్ల అశ్విని అని ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ నైట్ టైమ్‌లో వాళ్ళిద్దరు బైక్ పైన వెళ్తూ ఉన్నారు. అప్పటికే ఫుల్‌గా తాగేసున్న ఈ వేదాంత్ పోర్ష్ కార్‌తో బైక్‌ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యి వేదాంత్‌ని బాగా తన్నారు. తన్ని పోలీసులకి అప్పచెప్పారు. పోలీసులకి అప్పచెప్తే మన పోలీసులు ఏం చేశారు, 15 గంటల్లో బెయిల్ జువైనల్ కోర్ట్‌కి తీసుకెళ్తే అతను మైనర్ కావడంతో జువైనల్ కోర్ట్‌కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళిచ్చిన తీర్పు విని అందరూ కంగు తిని షాక్ తిన్నారు. ఇద్దరు చనిపోయారు అతని మూలంగా. ఆ ఇద్దరి చావుకు వాల్యూయే లేదు. ఏదో గనక వాళ్ళు ఏ చిన్నపాటి జంతువుని చంపినా కూడా కొంచెం జాలి చూపిస్తున్నారు. అలాంటిది ఇద్దరు వ్యక్తుల్ని చంపిన ఒక మైనర్ అయితే మాత్రం మైనర్ బాబుకి వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే 300 వర్డ్స్‌తో ఎస్సే రాయాలి. అండ్ కౌన్సిలింగ్ ఇప్పించాలి అతనికి. మళ్ళీ తను ఒక ట్రాఫిక్ పోలీస్‌గా కొన్ని రోజులు కొంత సర్వీస్ ఇవ్వాలి. సో, అతనికి తెలుస్తదంట. ఇది ఎక్కడ న్యాయం? చనిపోయిన ఆ ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ మనకైనా అనిపిస్తది కదా! మన జీవితానికి ఉన్న వాల్యూ ఏంటి? వాళ్ళు ఇద్దరు ఎంతో పేద కుటుంబంలో పుట్టినా కూడా ఐటీ ఎంప్లాయీస్ అయ్యి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ ఇస్తూ ఉండి, ఈ రోజున ఐటీ ఎంప్లాయీస్‌గా ఉంటే, ఆ పేరెంట్స్‌కి ఎంత పెయిన్ ఉంటది. ధనవంతులైతే ఏ కేసుని ఎలా అయినా మార్పించొచ్చని మన పోలీసులు నిరూపించారు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఎంత హెల్ప్ చేశారంటే అతనికి, అంత ఫుల్లుగా తాగిన అతనికి అంటే ఒక పబ్‌లో ఫుల్లుగా తాగి ఇంక మేము ఇవ్వము అనంటే వేరే పబ్‌కెళ్ళి అక్కడ తాగి చేసుకున్న అతనికి టెస్ట్ చేస్తే అతనికి మద్యం సేవించలేదని రిపోర్ట్ ఇచ్చారు. మన పోలీసులు ఎంత హెల్ప్ చేశారంటే ఎందుకని అతను వాళ్ళ నాన్న పెద్ద రియల్టర్. పెద్ద రియల్ ఎస్టేట్‌కి యజమాని. బ్లడ్ శాంపిల్స్ మార్పించేయడం. ఇంకా జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటంటే దానికి కూడా ఒకటి చెప్తున్నారు. యాక్చువల్‌గా ఉండాల్సిన జడ్జ్ లీవ్ మీద వెళ్ళడంతో ఇంకొకళ్ళని అపాయింట్ చేశారని 15 డేస్ క్రితమే అతనొచ్చారని చెప్తున్నారు. అందరూ కలిపి ఆ మైనర్ బాబుకి అంత హెల్ప్ చేయడానికి కారణం వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న బ్రహ్మ రియాల్టీ అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది అతనికి. అండ్ చాలామంది పొలిటీషియన్స్ కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారని వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఆ రోజు ఒక్కరోజు వాళ్ళు బాగా తాగినందుకు వాళ్ళు చేసిన బిల్లు 50,000 అని పోలీసులు చెప్తున్నారు. సీసీటీవీలో అప్పుడు వరకు మేమేమి తాగలేదని చెప్పుకుంటూ వచ్చారు. సీసీటీవీ బయటపడింది పబ్లిక్‌గా. సో, ఆ సీసీటీవీలో చూస్తే వాళ్ళు 2 పబ్బులకి వెళ్లారు. 2 పబ్బుల్లోనూ ఫుల్లుగా తాగారు. అసలు 25 సంవత్సరాలు నిండిన వాళ్ళకే మద్యం అనేది ఇవ్వాలి బార్ వాళ్ళైనా. ఇతను 17 ఇయర్స్‌కి వాళ్ళు అంత మద్యం ఎలా సప్లై చేశారనేది కూడా తెలియట్లేదు. ఆ కారు వెళ్ళిన వేగం చూస్తే 200 కిలోమీటర్/అవర్‌గా తెలుస్తుంది. ఆ కారు యాక్సిడెంట్ అయిన రోడ్డు చాలా చిన్న రోడ్డు. వాళ్ళ నాన్న అయినటువంటి విశాల్ అగర్వాల్ అనే అతను అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ వేదాంత్‌కి ఆ కారు గిఫ్ట్ చేశారంట. ఆ కారు మీద నంబర్ ప్లేట్ కూడా లేదు. అండ్ ఆల్సో ఇతనికి లైసెన్స్ కూడా లేదు. పోలీసులు దీన్నెందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. బ్లడ్ శాంపిల్స్ ఎలా మార్చారో కూడా తెలీదు. ఆల్కహాల్ ఆనవాళ్ళు దొరకకుండా ఉండడానికి పిజ్జాలు కూడా తినిపించి పార్టీలాగా చేసుకున్నారని. ఇంత పెద్ద యాక్సిడెంట్‌లో అతను మాత్రం ఎలా బయటపడ్డాడు? కానీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి గదా! మన కార్స్‌లో ఉంటాయి కదా! దాని ద్వారా అతను మాత్రం సేఫ్‌గా ఉన్నాడు. వాళ్ళ నాన్నయినటువంటి విశాల్ అగర్వాల్ మాత్రం చాలా బాగా ట్రై చేస్తున్నాడు ఆ బాబుని బయటికి తేవడానికి. అండ్ ఆ బాబుని మైనర్ లాగా ట్రీట్ చేయకూడదని ఇప్పటికే చాలామంది పూణే అంతా చాలా వ్యతిరేకత వచ్చింది. ముందు ఆ బాబుని అడల్ట్ కింద ట్రీట్ చేసి కేసు బుక్ చేయాలని కూడా వచ్చింది. పోలీసులు అలాగే కన్సిడర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటరాగేషన్‌లో ఈ బాబుని ఏమడిగినా కూడా నాకు గుర్తులేదు. నాకప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు. నేను షాక్‌లో ఉన్నాను అని చెప్తున్నాడు. అండ్ ఈ మధ్య ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బయటకొచ్చిందేంటంటే అతని మార్చిన బ్లడ్ శాంపిల్స్ ఫీమేల్‌వని తెలిసిందంట. అవి ఎవరివో కాదు శివాని అగర్వాల్ వాళ్ళ ఈ వేదాంత్ అగర్వాల్ అమ్మాయినటువంటి శివాని అగర్వాల్ తన బ్లడ్ శాంపిల్స్‌తో వాళ్ళ బాబువి మార్చిందంట. ఎందుకంటే ఈ బ్లడ్‌లో తన ఆల్కహాల్‌వి
ఉండకూడదని, ఐడెంటిఫై చేయకూడదని ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు కదా! సో, తనది మార్చిందంట. ఇప్పుడు తనను కూడా అక్యూజ్డ్ కింద తీసుకొని వాళ్ళ విశాల్ అగర్వాల్ పోలీసుల్ని, డాక్టర్‌ని కొనేశారని, వాళ్ళ తాలూకు నగదు బదిలీలు అన్నీ ప్రూఫ్స్‌గా ఉన్నాయి. ఇంకా డాక్టర్స్‌కి లంచాలు ఇవ్వడము, డాక్టర్స్‌ని కూడా ఇద్దరిని సపోర్ట్ చేసేలాగా రిపోర్ట్స్ అన్నీ మార్చారు కదా! ఆ డాక్టర్స్‌ని కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతానికి పోలీసులు విశాల్ అగర్వాల్‌ని కూడా అరెస్ట్. ఇప్పుడు తల్లి, తండ్రి ఇద్దరు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవెన్ పోలీసులు కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇచ్చారు. అశ్విని వాళ్ళ ఇంటికి వెళ్లి న్యాయం ఎలా అయినా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చాలామంది ఈ బార్ వాళ్ళు కూడా మైనర్ బాబుకి అంత ఆల్కహాల్ ఎలా సర్వ్ చేశారు? ఈ మధ్య బార్స్ కూడా ఇలాగా పిల్లలకి కూడా సర్వ్ చేస్తున్నాయి. దాన్ని మనం అర్జెంట్‌గా లిమిట్ చేయాలని చాలామంది వాదిస్తున్నారు. కానీ ఇది చాలా దారుణమైన విషయం. ఈ విశాల్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో అంతే చిన్న పిల్లలకి అంత కాస్ట్‌లీ కార్లు ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు జరుగుతుంది. అతన్ని ఆహ్, ద ఈ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇంత కాస్ట్‌లీగా ఉండే కార్స్ జస్ట్ స్టార్ట్ అవ్వడమే వేగం బాగా స్పీడ్ అనేది బాగా పుంజుకుంటది. సో, మనం వీటితో డేంజర్‌గా ఉండాలి అని చెప్తున్నారు. అసలతను చనిపోయిన వాళ్ళని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళెంతో కష్టపడి చదువుకొని పైకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. అంత చిన్న మధ్యప్రదేశ్ నుంచి వచ్చి వాళ్ళు పూణేలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఇద్దరు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు తోడుంటారు? వాళ్ళంత కష్టపడి చదువుకున్నదంతా వేస్టేనా? వాళ్ళ లైఫ్ అంతా వేస్టేనా? కేవలం ఒక యాక్సిడెంట్‌తో వాళ్ళకింక వాల్యూవే లేదా? ఇంక ఎన్నాళ్ళైనా ఈ ధనవంతుల చేతిలో మనం ఇలా ఓడిపోవాల్సిందేనా? ఆ తేడాను మనం చెరపలేమా? ఈ కేస్‌లో గనక న్యాయం జరిగితే మన ముందు జనరేషన్స్‌కి ఇలాంటివేమీ లేవని చూపించగలుగుతాం. వేదాంత్ తన తల్లి అయినటువంటి శివాని అగర్వాల్ చాలా ట్రై చేసిందంట. ఆ డ్రైవర్‌కి వాళ్ళ కొడుకు ప్లేస్‌లో ఎళ్ళమని, నేనే డ్రైవ్ చేశానని చెప్పమని ఆ డ్రైవర్ పైన ఒత్తిడి తెచ్చిందంట. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే డ్రైవర్ కూడా కార్‌లోనే ఉన్నాడు. వేదాంత్ తన ఫ్రెండ్ ముగ్గురు కార్‌లోనే ఉన్నారంట. మరి అతనికి అంత మద్యం తీసుకున్న అతడు డ్రైవర్‌ని అలౌ చేయొచ్చు కదా! కార్ డ్రైవ్ చేయమని. ఆ ప్రమాదం తప్పేది. 2 నిండు ప్రాణాలు కాకుండా ఆపేవాళ్ళం. మరోసారి మన పోలీసులు కేసుని ఎలా తప్పుదోవ పట్టించాలో, కేసు సాల్వ్ చేయడంలోనే కాదు, కేసు ఎలా తప్పుదోవ పట్టించాలో కూడా మన పోలీసులకు బాగా తెలుసు. కానీ మన పోలీసులు వాళ్ళ జాబ్ మర్చిపోయి, అసలు విషయం మర్చిపోయి, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ వాళ్ళ బాధ్యత ఏంటో మర్చిపోయి, మిగతావన్నిటికి బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. ఆల్రెడీ అరెస్ట్ అయిన ఈ వేదాంత్ వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో, ఆయన మీద ఇంకొక కేసు నమోదయింది. తను రియల్టర్ కదా! రియల్టర్ అయినటువంటి ఆయనకొక బ్రహ్మ అనే కార్పొరేషన్ అనే కంపెనీ ఉంది రియల్ ఎస్టేట్‌ది. అందులోనే కాలే ఫ్యామిలీ వాళ్ళు కేసేశారు. ఏమని? వాళ్ళు ఏదో లోన్ విషయం అయ్యి ఇతనికి ఏదో పే చేయాల్సొస్తే దాని మీద వడ్డీ చక్రవడ్డీలు వేసి మొత్తం అలాగా చేశాడంట విశాల్ అగర్వాల్. వాళ్ళు లోన్ పే చేయలేక కాలే ఫ్యామిలీ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. ఆ కేస్ కూడా ఇప్పుడు ఇతని మెడకి చుట్టుకుంది. పోలీసులు దాన్ని కూడా ఎఫ్ఐఆర్ నమోదు ఈ కేసులో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.